నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి. మూసుకుపోయిన నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రవేశ మార్గం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకువచ్చిన మిషన్ వాత్సల్య పథకం. బడ్జెట్ కేటాయింపులో ఆలస్యంతో కొందరికే లబ్ధి. చివరి దశకు చేరుకున్న అగ్రహారం రైల్వే గేటు పనులు 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. టిడ్కో ఇళ్ల సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలను వివరించారు. సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. నామ్జీ జిల్లాలోని సమరడంగ్ సైట్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రవేశ మార్గం మూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు చిక్కుకుపోయారు. కొండ చర్యలు విరిగిపట్టడంతో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా గ్యాస్ వల్ల సహాయ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు స్పృహ కోల్పోతున్నారు. కొండ చర్యల తీవ్రత కారణంగా భూగర్భ పొరల నుండి ఈ వాయువు సహజంగా వెలువడుతోందని అధికారులు భావిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణకు కొత్త సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయమైంది. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై సతీష్ కిలారు నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణ ప్రస్తుతం కాకినాడ పోర్టు ప్రాంగణంలో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ ప్రమాదవశాత్తు జారిపట్టడంతో మోకాళ్ళకి గాయమైంది. అప్రమత్తమైన చిత్ర బృందం బాలకృష్ణను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి మోకాలికి స్కానింగ్ చేశారు. గాయం తీవ్రంగా లేదని, స్వల్ప గాయమేనని నిర్ధారించారు. కండరాలు దెబ్బతిన్నందున స్వల్ప శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. పూర్తిగా కోలుకునేందుకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందినప్పటికీ బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
నీట్ పరీక్ష లీకేజీతో విద్యార్థులను, టెట్ పరీక్షతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. వారికి మద్దతుగా పెన్షనర్లు యూటీఎఫ్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్టీఏను రద్దు చేసి ఇలాంటి పరీక్షలు రాష్ట్రాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిలారి వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ హై, జిల్లా సహాధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, మాలకొండయ్య, సంధ్యారాణి, ఉషారాణి, ఝాన్సీ, హజీరా బేగం, ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు జీవి శేషయ్య, సీనియర్ నాయకులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆ సమస్య పైన ఎలాంటి చర్చ జరపకుండా దాన్ని మిగిలినటువంటి అంశాలని వాళ్ళు రెప్పించి అతను బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మాంసం చేసినటువంటి డిమాండ్స్ ఏంటి? చనిపోయినటువంటి కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వమని, అదేవిధంగా నీటిలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు శిక్షించమని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని 3 డిమాండ్లు ప్రభుత్వం పెట్టాడు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళకి పరిహారం ఇవ్వడం కానీ, శిక్షించడం కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రిని కనీసం విచారించి జరిగితే అతను బర్తరఫ్ చేసి కొత్త విద్యాశాఖ మంత్రిని చేయించడం కానీ చేయలేదు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంగా అధికారంలో మేము ఉన్నాం, మేము ఏం చేసినా రైట్, మేము ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ ప్రైవేటు ప్రమాదాలు జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిహారం ఇస్తూ ఉంటుంది. గతంలో కరోనా టైంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ప్రమాదం జరిగినప్పుడు గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం 1 కోటి రూపాయలు పరిహారం ఇచ్చింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంలో జరిగినటువంటి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆ ఓటమికి తన తండ్రి చంద్రబాబుని కూడా అవహేళన చేశారన్నారు. ఆ కసితోనే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో నిరుపేద కుటుంబాలకు లోకేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులా పరిగెత్తిస్తున్నామన్నారు. 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు, 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినాం. అయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. రూపాయి జమ చేర్చి ఈ రోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు 2వ విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వం అని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన 1 సున్నా పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో
టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి. రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మీరే చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటిసారిగా ఓటు హక్కు పొందిన యువత వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వినియోగించుకోవాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిధరాజు కోరారు. ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో మై ఫస్ట్ ఓట్ టు మై ఫ్యూచర్ అనే అంశంపై తాజా ఓటర్లకు దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని, అందుకు యువత తోడ్పాటు అందించాలన్నారు. ప్రస్తుతం భారత్లో యువతకు విరివిగా అవకాశాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లాలనే ఆలోచన తగ్గుతుందన్నారు. మోదీని మహిళా పక్షపాతిగా నిషిధరాజు అభివర్ణించారు. త్వరలోనే మహిళలకు 33% రిజర్వేషన్ల కళ సాకారం కాబోతుందన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుష్మారెడ్డి, రోహిణి, నాగమల్లేశ్వరి, బీజేపీ జిల్లా ఇన్ఛార్జి భరత్ కుమార్, జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏ స్థాయిలో నిలబెట్టాలా అనేటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన you all must catch that. So how can you do that? I'm just giving you questions so that you keep thinking. ఇవాళ మన ఈ యొక్క సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో మై ఓట్ మై ఫ్యూచర్ అండ్ ఆల్సో కనెక్ట్స్ విత్ మై వాయిస్. అవునా? ఓట్ వేయలేదు అనుకో, ఎవరైతే ఓట్ వేయలేదో వాళ్ళకి దే డోంట్ హ్యావ్ వాయిస్. ఎస్ అన్న, వాళ్ళకు గవర్నమెంట్ ప్రశ్నించే అధికారం కూడా లేదు, అర్హత లేదు. సారీ, గవర్నమెంట్ ప్రశ్నించే అర్హత లేదు. సో ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ యూ ఆల్ మస్ట్ గో అండ్ ఓట్. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓటర్స్ అయ్యి ఉంటారు. అవునా? 90% or 100%? ఎవరికి ఇంకా ఓటు వేయలేదా? None of you all. So 100% you are going to vote for the first time. ఏ విధంగా మన ఫ్యూచర్ ఉండకూడదు, అదేవిధంగా రేపు మీలో చాలామంది చాలా జాబ్స్లో అంటే రేపు ఆర్డీఓలో అవ్వచ్చు, కలెక్టర్లో అవ్వచ్చు, ఎస్పీలో అవ్వచ్చు, పొలిటికల్ లీడర్ కూడా అవ్వచ్చు. ఇలా కూర్చొని చెప్పే విధంగా తయారై మీరు ఇక్కడ కూర్చొని చెప్పేదాన్ని కూడా చాలా మంది తయారవ్వచ్చు. అంటే మీలాగే మేమందరం కూడా అనేక సందర్భాల్లో కూర్చొని మేము విన్న తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఇలా మీతో మాట్లాడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలియజేస్తాం. అయితే మనందరికీ ఓటు హక్కు ఉందా లేదా ఒకసారి హ్యాండ్ అయింది. ఓటు వచ్చిందా? నెక్స్ట్ పార్లమెంట్కి, ఎమ్మెల్యే ఎలక్షన్, శాసనసభకి కంపల్సరీ ఓటు ఉండదు. 100% ఓటు. అదే నేను నమ్ముతాను. మీరు చెప్పకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే ఏ ఇయర్ మీరందరూ సెకండ్ ఇయర్ అంటే ఓటు ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2021లో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి 3 ఏళ్ల పాటు నెలకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. తీరా అమల్లోకి వచ్చేసరికి దరఖాస్తులు వేల సంఖ్యలో రాగా అర్హులైన లబ్ధిదారులు వందల్లో ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులకు అప్పటికే 18 సంవత్సరాలు నిండటంతో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం నెరవేరక లబ్ధి పొందలేకపోయారు.
ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల్లో ఒకరికి, తల్లి తండ్రి కోల్పోయిన పిల్లల్లో ఒకరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో దరఖాస్తులు సేకరించారు. పథకం అయితే పెట్టారు, కానీ బడ్జెట్ కేటాయింపు లేకపోవడం వల్ల 24,000 మంది దరఖాస్తులు చేసుకోగా నిధుల లభ్యత మేరకు కేవలం 688 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. గత 3 ఏళ్లుగా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఈ పథకంలో అర్హత 18 ఏళ్లలోపు ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు. 2021 సంవత్సరం నుండి గుర్తించిన లబ్ధిదారులకు ఆధార్ బ్యాంక్ అకౌంట్ ద్వారా నేరుగా ప్రభుత్వమే బ్యాంకులో 4,000 జమ చేసింది. 3 ఏళ్ల నుండి బడ్జెట్ లేకపోవడంతో 18 ఏళ్లు నిండిన వారు ఎక్కువగా ఉండటంతో వారికి ప్రభుత్వం చెప్పిన లబ్ధి చేకూరక అనర్హులయ్యారు. కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధులతో వారి పిల్లలకు, తల్లిదండ్రుల్లో ఒకరు లేకపోయినా వారి పిల్లలకు అందించేందుకు మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రవేశపెట్టారని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మ సునంద తెలిపారు. దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి నేరుగా వారి అకౌంట్లో నగదు జమ చేయడం జరిగిందని, మరలా 400 మందికి నిధులు మంజూరు చేసినా విడుదల కాలేదని, నగదు వచ్చిన వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మీరు ఇప్పుడు మిషన్ వాత్సల్య గురించి నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చినారు. మిషన్ వాత్సల్య అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ 688 మందికి మనము బెనిఫిట్ చేసి ఉన్నాము, లబ్ధిదారులకు ఇచ్చున్నాము. తదుపరి మళ్ళీ 1000 అప్లికేషన్స్ మనం గ్యాదర్ చేస్తున్నాము. దాంట్లో 400 అప్లికేషన్స్కి మేము ఫాలోఅప్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిందంతా కూడా స్క్రూటినైజ్ చేసుకుని అన్ని రెడీగా, అంటే అమౌంట్ బడ్జెట్ రిలీజ్ అవ్వగానే వాళ్ళ అకౌంట్స్కి వేసే విధంగా మేము ప్రాసెస్ చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ప్రయారిటీ ఇస్తున్నాము. అదేవిధంగా సెమీ ఆర్ఫన్స్ అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేని పక్షంలో వాళ్ళకి ఇస్తున్నాము. క్రానికల్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటివి అటువంటి పిల్లలను కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్లో ఇస్తున్నాము. యాక్చువల్గా దీన్ని 3 సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తాము. ఏ బిడ్డకైనా కూడా ఒకవేళ 18 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత వాళ్ళకి మనము ఈ స్కీమ్ వర్తించదు. 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కూడా 3 సంవత్సరాల వరకు ఇచ్చి తర్వాత ఆటోమేటిక్గా అది వాళ్ళకి నిలుపుదల జరిగిపోతుంది. అది 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 2 ఇయర్స్ కూడా ఇచ్చి తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత అది కూడా వాళ్ళకి నిలుపుదల జరిగిపోతుందండి. అని ఈ పథకాన్ని వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళకి సేఫ్ఎంఎస్ ఐడీస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనకు బడ్జెట్ రిలీజ్ అవుతుందో అది సేమ్ టైం వాళ్ళ అకౌంట్కి వెంటనే మేము క్రెడిట్ చేసే ప్రాసెస్లో నడుస్తున్నాము. ఇప్పుడు అంటే దరఖాస్తు చేసుకొని అంటే బడ్జెట్ ఏమైనా తక్కువ ఇస్తున్నారు, వాళ్ళకి అప్లికేషన్ వచ్చింది, మాకు ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, దీన్ని ప్రాసెస్ చేసి మాకు ఇంత బడ్జెట్ కావాలని కూడా రిక్వైర్మెంట్ పెడుతుంటాము. గవర్నమెంట్ నుంచి ఎంత నిధులు అయితే వస్తాయో ఆ నిధులన్నింటినీ కూడా ఎవరికైతే ప్రయారిటీ బేస్డ్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తున్నాము. ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. వెంటపడి మరీ కొట్టాడు. తనకు న్యాయం జరగకపోవడంతో ఆ మహిళ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇంత జరిగినప్పటికీ వైసీపీకి చెందిన మహిళా విభాగం నుండి స్పందన కరువైంది. కార్యాలయంలో మహిళలపై జరిగిన దాడిని పక్కన పెట్టి రాష్ట్రంలోని మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ మహిళా విభాగం నాయకురాళ్లు రోడ్డెక్కారు. తమకు ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయం అన్న రీతిలో వైసీపీ మహిళా విభాగం వ్యవహరించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన తెలిపారు. అంబేద్కర్ భవన్ నుండి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి వినతి పత్రం కట్టారు. మహిళా విభాగం నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు. దాడులను, మహిళలపై జరుగుతున్న అత్యాచారం, ఆడబిడ్డల రక్షణకై మహిళలపై జరుగుతున్న అత్యాచారం ఈరోజు మనము కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆడవాళ్ళ మీద దాడులు కానీ, పిల్లల మీద అత్యాచారాలు కానీ ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం రావడంతో స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి ప్రభుత్వం స్టార్టింగ్ నుంచే దాడులు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా పెట్టినా కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మన వాళ్ళైతే తీసిపోయి కేసులు పెట్టడం, వీడియోలను అయితే ఇలా జరిగే వాటినన్నింటినీ అసలు భయం లేకుండా పోయింది జనానికి. స్పందన కూడా లేదు మహిళా విభాగం తరఫున. మేము వెళ్ళాము, పరామర్శించాము. మా పెద్దలందరూ దాని మీద
అతని మీద చర్య కూడా తీసుకున్నారు. చేస్తారు, పార్టీ పెద్దలు ఉన్నారు, తగ్గ న్యాయం చేస్తారు. ఆ న్యాయం చేసాము, హాస్పిటల్లో ఖర్చు పెట్టి చూపించాము, అన్ని జాగ్రత్తగా చూసుకొని వచ్చాము. దానికి తగ్గ న్యాయం పెద్దలు ఉన్నారు, నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తారు. అతని మీద చర్య తీసుకున్నారు కదా, ఆల్రెడీ పార్టీని సస్పెండ్ చేస్తారు, దాని మీద చర్య తీసుకుంటారు. ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరగటం అనేది అసలు సిగ్గుచేటు. అంతకుముందే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయించారు ఆ ఎమ్మెల్యే. తర్వాత వెంటనే అసలు వారు ఏమి హామీలు ఇచ్చారు, వారు ఇచ్చిన హామీల్లో అసలు ఏ విధంగా ఎంత బాగా హామీలు ఇచ్చారంటే అసలు దానికి వారు చేసే పరిపాలనకి అసలు ఎక్కడా కూడా పొంతం లేదు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉండి ఆమె దృష్టికి రాలేదంట. అసలు 2 రోజుల వరకు, ఈ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల వరకు ఆమె దృష్టికి రాలేదని ఆమె చెప్తున్నారు. ఇది అసలు చాలా సిగ్గుచేటు. మహిళా లోకమంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సరైన పరిపాలన ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. నిన్న జరిగినటువంటి గుంటూరు సంఘటన, కనీసం హోంమంత్రి లేడీ అయ్యి ఉండి ఆమె ఒక్కసారి కూడా స్పందించలేదు. వాళ్ళకి కఠిన శిక్ష ఇంకా తీసుకోలేదు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిద్ధరాజు తెలిపారు. దురదృష్టవశాత్తు ఒక మహిళపై దాడి జరిగితే దాన్ని వైసీపీ రాద్ధాంతం చేస్తుందని, మీ ప్రభుత్వ హయాంలో మహిళలు మిస్ అయితే మీరు ఏమి చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఒక మహిళ మీద ఈ విధమైనటువంటి దాడి అనేది చాలా తప్పు అనేసి చెప్తున్నాను. ఈ యొక్క హేయమైన ఘటన ఏదైతే జరిగిందో ఆ మహిళ మీద గుంటూరులో, అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపున, మహిళా మోర్చా తరపున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారులు ఆ యొక్క ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాము. అంటే కూటమిలో ఉన్నా కూటమి లేకున్నా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మహిళలు ఇట్లాంటి అఘాయిత్యాలు వీటికి అసలు ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి నోట్లో భారత్ మాతాకి జై అంటే మన దేశాన్ని కూడా, భారతదేశాన్ని కూడా ఒక స్త్రీని తల్లిగా భావిస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి అఘాయిత్యాలు ఒప్పుకోము. ఇంకొకటి ఏంటంటే ఆ విధంగా దుస్తులు అనేది అంటే వస్త్రాభరణ అని చెప్పచ్చును, వస్త్రహరణ అని నేను చెప్పను. ఎందుకంటే నా మాట కూడా నా నోట్లో రావడం నాకు ఇష్టం లేదు. సో అట్లాంటి అఘాయిత్యాన్ని అంటే ఒకసారి ద్రౌపది మీద జరిగినందుకు భారతదేశంలో కురుక్షేత్రం యుద్ధం జరిగింది. సో అట్లాగే ఈ యొక్క హేయమైన చరిత్ర ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయం. ఈ వాళ్ళ నిందితుల్ని సంబంధిత అధికారులు శిక్షించాలని కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా అదైతే మేము ఒప్పుకోండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే అనేక మంది మహిళలు మాయమైనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ రాజకీయం చేయొద్దని చెప్పి ఆ పార్టీని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే మహిళలు మీద ఇట్లాంటి అఘాయిత్యాలని, అది కూడా నిన్న ఆ ఇష్యూ జరిగినటువంటి ఇష్యూ చిన్న విషయం కాదు. సో ఇట్లాంటి దాన్ని దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయొద్దు. మీ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి విషయాన్ని మహిళల మీద చూపించొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒంగోలు సంతపేట రైల్వే అగ్రహారం గేట్ అండర్ పాస్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చొరవతో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ అయిన అండర్ పాస్ నిర్మాణానికి రైల్వే శాఖ ద్వారా 20 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయి 2 నెలల్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసేందుకు సిద్ధమవుతుంది. ఎన్నో ఏళ్ల నుండి ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కాలనీలు నగరంలోకి రావాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆపద సమయంలో ఒంగోలు రావాలంటే రైలు గేటు పడితే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. రైల్వే గేటును ఆనుకుని ఉన్న పోతురాజుపాలెం, బాలాజీనగర్, అగ్రహారం, అరవ కాలనీ, ఇతర కాలనీల వాసులు ఒంగోలు రావడానికి ఒక మార్గం, వెళ్లడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు 2 నెలల్లో పూర్తి కాబోతున్నాయని, వెంటనే జాతికి అంకితం చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకటించారు.
జెండా కట్టి ఇడుతున్నాడు పట్టుపదం. ఒంగోలులో వచ్చేసి అక్కడ అగ్రహారం గేట్ దగ్గర ఏ విధంగా ప్రాబ్లము ఎప్పటి నుంచో గంట 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో ఇంకొక 2 monthsలో ఏమో మన అగ్రహారం గేట్ది కూడా అది కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు కూడా రైల్వే వాళ్ళ దగ్గర పూర్తిగా చాలా ఫైనాన్స్ కూడా చాలా వాళ్ళకి ఇబ్బంది లేదు, చాలా బడ్జెట్ ఉంది. కాకపోతే మనం పోయి అప్రోచ్ అవ్వటం ఇవన్నీ కూడా లేకపోవటం లేట్ అవ్వటం వల్లే ఇలాంటివన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ అయిపోతే ప్రజలకు కూడా కంఫర్ట్గా ఎక్కడ కూడా ఆగకుండా మనం ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఏదన్నా పేషెంట్స్ ఏదన్నా రావాలన్నా గేటు పడి చాలా ఇబ్బందులు పడ్డాము ఇదివరకు. కాబట్టి ఎక్కడికెక్కడికి హెల్త్ ప్రికాషన్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసి దీన్ని ఒక 6-7 నెలల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కులాంతర వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు కలెక్టర్ రాజాబాబును నూతన దంపతులతో కలిసి కోరారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక ఈవెంట్స్లో వినతి పత్రం అందజేశారు. కొత్తపట్నం మండలం రాజుపాలెం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లింగంగుంట మహేష్, పెద్దపట్టపుపాలెం చెందిన బీసీ మహిళ కూనంగారి దుర్గా ప్రేమ వివాహం చేసుకున్నారని, వీరికి అమ్మాయి కుటుంబ సభ్యుల నుండి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కొత్తపట్నం ఎస్ఐతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారికి రక్షణ కల్పించాలని, ఎటువంటి హాని జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం వల్ల బాధితులకు, అర్జీదారులకు సత్వర పరిష్కారం జరుగుతుందని వెంగళరావు అన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్కి దళిత సంఘాల ఐక్యవేదిక తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. దళిత నాయకులు లింగంగుంట రామలింగం, కృపారావు, అబ్బాయి పాల్గొన్నారు. నా పేరు దుర్గా, మాది రాజుపాలెం, కొత్తపట్నం మండలం, పెద్దపట్టపాలెం. రాజుపాలెం ఎస్సీ కులానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోలేదు. అందువల్ల కలెక్టర్ గారిని కలిసి రక్షణ కావాలని కోరుకున్నాను. కలెక్టర్ ఎస్ఐతో మాట్లాడారు, న్యాయం చేస్తామన్నారు. దుర్గా అనే అమ్మాయి మరియు అదే ఊరు రాజుపాలెం చెందినటువంటి ఎస్సీ మాల సామాజిక చెందినటువంటి మహేష్, వీరిరువురు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. వీరి యొక్క వివాహం అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కులం తక్కువ కులం అని చెప్పేసి వాళ్ళు ఇష్టపడినందువలన, వీరిరువురు కూడా మేజర్లు అయినందువలన వీళ్ళిరువురు గత నెల 1వ తారీఖున, ఈ నెల 1వ తారీఖున వాళ్ళు బయటకు వచ్చి 3వ తేదీన వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళు వచ్చి పెద్దలను ఆశ్రయించారు. ఈ పెద్దలు సంఘాలైనటువంటి మా దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళిరువురికి రక్షణ కావాలని చెప్పేసి కోరగా, మేము దళిత సంఘాల నుంచి ఐక్యవేదిక నుంచి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని అక్కడ హాజరుపరచడం జరిగింది. కలెక్టర్ గారు అమ్మాయితో అబ్బాయితో ఇద్దరితో కూడా క్షుణ్ణంగా మాట్లాడి వివరాలు తెలుసుకొని వీళ్ళిద్దరికి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి కొత్తపట్నం ఎస్ఐ తోటి మాట్లాడడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎటువంటి వాళ్ళకి అవంతరాలు లేకుండా వాళ్ళని మంచిగా చూసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ చేత స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని వాళ్ళని పంపించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలిసేందంటే కులాంతర వివాహాలు చేసుకోవటం వల్ల కుల నిర్మూలన జరుగుతుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ యొక్క ఆలోచనలో భాగంగానే మేము కూడా ఈ కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ చిన్నారులకు ఏ అవసరం వచ్చినా నేరుగా అడిగే పరిస్థితి లేదు. ఎదుటి వాళ్ళు నోటితో చెప్పినా వినటం కష్టం. కేవలం సైగలతోనే జీవితం వెల్లదీస్తూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ప్రత్యేక పరికరాలతో అనుభవం కలిగిన ఐఎస్ఎల్ టీచర్లతో సంజ్ఞ భాష నేర్పిస్తూ పుట్టుకతో దివ్యాంగులైన వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఒంగోలు బదిరుల ఆశ్రమ పాఠశాలపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు కేంద్రంగా బదిరుల ఆశ్రమ పాఠశాల చాలా కాలం పాటు అద్దె భవనంలో నిర్వహించేవారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ బదిరుల విద్యార్థులకు అన్ని వసతులతో ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
భాగ్యనగర్లోని వెలుగు శిక్షణా కేంద్రంలో ఒక స్థలాన్ని బదిరుల ఆశ్రమ పాఠశాలకు కేటాయించి 4 కోట్ల రూపాయల నిధులతో బాలబాలికలకు ప్రత్యేక వసతి సదుపాయం, డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. ఇటీవల రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి పాఠశాలకు ప్రహరీతో పాటు అదనపు గదుల నిర్మాణానికి సాస్కి నిధులు కేటాయించి క్రీడా ప్రాంగణంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. బద్రుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యార్థులతో పాటు నెల్లూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజాగా 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే వసతి సౌకర్యాలన్నీ ఇక్కడ సమకూర్చారు. యూనిఫామ్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అందించడంతో పాటు నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఉచిత భోజనం పెడుతున్నారు. డీజీఆర్ ట్రస్ట్ తరపున ట్రస్టీ దామచల్ల నాగసత్యలత పాఠశాలకు 50 మంచాలు సమకూరుస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో అందిస్తున్న విద్యా వసతులు తదితర వివరాలను ప్రిన్సిపల్ పద్మజ వెల్లడించారు. గత విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 26-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. ఈ విద్యా సంవత్సరంలో మా పాఠశాలకి 12 మంది విద్యార్థులు చేరడం జరిగింది. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని వసతులతో కూడిన వసతి గృహాలు, బాలురకు బాలికలకు ప్రత్యేక వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో ఉన్నవి. నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అన్ని జిల్లాల నుంచి మన దగ్గరికి విద్యార్థులు చదువుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో విద్యార్థులకి మన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ మా పాఠశాలలో కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత యూనిఫామ్, ఉచిత బట్టలు, పుస్తకాలు, నోట్బుక్లు, షూసు, బెల్టు, టై, బ్యాగ్ అన్నీ సర్వేపల్లి విద్యామిత్ర కిట్లకి అన్నీ అందజేయడం జరిగింది విద్యార్థులందరికీ. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మేము భోజన వసతి అన్నీ చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాలు అందిస్తున్నాం. వారానికి 2 సార్లు చికెను, ప్రతిరోజు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వాళ్ళ మేడం గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మన విద్యార్థులకు 50 మంచాలు ఇవ్వాలని కూడా మనకు డిసైడ్ చేసుంటారు సార్. అవి కూడా తొందరలో బాలుర వసతి గృహానికి వస్తాయి. మన ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్రీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మనకు సాస్కి నిధుల ద్వారా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆట స్థలము అవన్నీ కూడా మనము సమకూర్చుకున్నాము. చక్కగా బిల్డింగు అన్ని వసతులతో విద్యార్థులకు అనుకూలంగా ఉందండి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్పీఎస్ సంయుక్తంగా ప్రదర్శన నిర్వహించాయి. అంబేద్కర్ భవన్ నుండి చర్చి సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మహిళలంటే చులకనా భావం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చొట్ట నరేంద్ర అన్నారు. హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల ముందు గుంటూరు నగర కేంద్రంలో ఒక సంఘటనకు సంబంధించిన అంశం మీద 2 రోజుల ముందు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు అంబటి రాంబాబు గారు ఆ సంఘటనకు సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మహిళను వివస్త్రం చేసి మహిళను అవమానించిన
కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని విమర్శిస్తూ గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు దళిత మహిళ మాదిగల ఆడపడుచుగా మేము భావిస్తున్నటువంటి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి, నీకు సిగ్గు శరం లేదా? నువ్వు రాజీనామా చేయమంటే చేయవు, పట్టుకొని వేలాడుతుంటావు అని ఒక అసభ్య పదజాలం వినిపించేలాగా, సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒక దళిత మహిళ ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసే పొరపాట్లు, తప్పులను నిందించడము, ఎత్తి చూపడము, సరిదిద్దుకోమని చెప్పడము, విమర్శలు చేయడము ప్రజాస్వామ్య దేశంలో కరెక్టే. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి, మేము కూడా స్వాగతిస్తాం. అయితే ఆ ఎండగట్టేటప్పుడు, ఆ మాట్లాడేటప్పుడు, ఆ విమర్శలు చేసేటప్పుడు కొన్ని సామాజిక వర్గాలను, కొంతమంది వర్గాల ప్రజలను, లేకపోతే ఎదుటి వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించేలాగా, అవమానించేలాగా, ఆయా సామాజిక వర్గాల యొక్క సామాజిక వివక్షతను కూడా మరింత దిగజార్చేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ వైద్య బృందం కంటి పరీక్షలు నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు దగ్గుపాటి వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు జమినీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డ చంద్రశేఖర్, కోశాధికారి నబీ రసూల్, కార్యవర్గ సభ్యులు కావూరి వెస్ప, చెన్నుబాటి భాస్కర్, గోపిశెట్టి సీను, కాన్వేరా ప్రసాద్, ఇండ్ల సుబ్బారావు పాల్గొన్నారు. మా యొక్క ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఒంగోలు వారి, డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో అసోసియేషన్ ఈరోజు మా యొక్క ఫొటోస్, వీడియోస్ మరియు మిక్సింగ్, తర్వాత ఆల్బమ్ డిజైనర్స్, ఫ్రేమ్ వర్క్స్, దీని అన్ని అనుబంధ సంస్థలు మరియు కలర్ ల్యాబ్స్, అలానే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఉన్నటువంటి అందరూ కూడా మా దగ్గర నుంచి ఈ యొక్క ఫోటోగ్రఫీ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి అందరికీ స్వాగతం పలికి ఈ గుప్తా స్క్వేర్ 2వ ఫ్లోర్లో నయనం ఇంద్రియం ప్రధానమని అన్నారండి. దీనికి ముఖ్యంగా మా వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ కళ్ళకు సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే కెమెరాలు చూస్తూ ఉంటారు, వీడియో స్క్రీన్లు చూస్తూ ఉంటారు కాబట్టి కళ్ళకు సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. అందుకని ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపుకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా సభ్యులందరూ దాదాపుగా వచ్చారు, చూపించుకున్నారు. ఈ కార్యక్రమానికి అగర్వాల్ హాస్పిటల్ వాళ్ళు సహకారం అందించారు. మా కార్యవర్గం కూడా ఇది 2వ సంవత్సరం వస్తుంది. ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేసినట్టుగా కూడా మేము అనుకుంటున్నాం. ఇలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళదామని కోరుకుంటున్నాం. చీరాల మండలం బోయినవారిపాలెంలో అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. కుమార్తెతో గొడవకు దిగిన అల్లుడు నాగరాజును అడ్డుకొని అత్త ఉమ ప్రశ్నించింది. దీంతో అత్తపై ఆగ్రహంతో అల్లుడు నాగరాజు ఒక్కసారిగా గొడ్డలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉమ బంధువులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొయ్యి మీద అన్నం ఉంది, వస్తున్నాను అన్నాను. ఈ అన్నం చూసి ఇళ్ళలోపు కట్టారని నాకు చెప్పారు. నేను అప్పుడు విజయవాడ అవుతున్నాను సార్, అన్నవరం నుంచి వస్తున్నాను. ఇంక ఇప్పుడు మేము 10:30 దిగాం కదా,
పిల్లల స్పృహ లేకుండా పెట్టుకోటి పడేస్తారు అని అనగానే వెళ్ళి అరిసి వస్తున్నా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం శివం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 50,000 రూపాయలను చేముకుర్తి సిఐ దాసరి ప్రసాద్ పాప తల్లిదండ్రులకు అందజేశారు. ఫౌండేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. చేముకుర్తి విద్యానగర్కు చెందిన జంజం గోపీకృష్ణ సుజాత దంపతుల కుమార్తె అయిన 7 ఏళ్ల హర్షిని 2 సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. అందిన మేర అప్పు చేసి చికిత్స అందిస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరిని సంప్రదించగా తన వంతుగా 50,000 రూపాయల పాప వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన అందజేశారని తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడగం సుమారెడ్డి, గోనుగుంట అనిల్, మాఘం వినయ్, సిహెచ్ తిరుమల, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నంతసేపు మనం భరించడం తప్ప ఎక్కువ విధానం తప్పేం లేదా, కష్టం కదా, ఎంత ఖర్చు అయింది, 2 కోట్లు ఖర్చు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి, మూసుకుపోయిన నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రవేశ మార్గం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకువచ్చిన మిషన్ వాత్సల్య పథకం, బడ్జెట్ కేటాయింపులో ఆలస్యంతో కొందరికే లబ్ధి. చివరి దశకు చేరుకున్న అగ్రహారం రైల్వే గేటు పనులు 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. డి న్యూస్లో నేటి మాట. మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉండాలి. మౌనంగా ఉంటే ప్రతి క్షణంలో ఆలోచన ఉండాలి. మాటలు బంధాలను పెంచితే మౌనం ప్రమాదాలను తప్పిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.